కాబట్టి ఇప్పుడు దాకా చాలా శ్రద్ధగా ఉన్నారు. మొదటి నుంచి 6 మాటలు విన్నారు. 7వ మాటని పెద్దగా వివరించను కానీ చదివి వదిలేస్తాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే సమయం 3 కావస్తుంది కాబట్టి. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగున చెప్పి ప్రాణము విడిచాడు. ఈ 7 మాటల గురించి ప్రతి ఏడాది మనం చెప్పుకుంటానే ఉన్నాం. ఈ మాటల్లో ఉన్న ఆంతర్యం ఏంటో మాకంటే మీరు ముందుగా విన్నారు కాబట్టి మీకు దీని గురించి అనుభవం ఉంటుంది. ఇటు అనుభవాలు పరిశుద్ధ లేఖనంలో వ్రాయబడ్డాయి. ఈ లేఖనానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని మనం ప్రతిసారి అడుగుతూనే ఉన్నాం. ఈ మాటను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం భాగంలోకి వెళ్దాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకి స్తుతులు స్తోత్రమైన గడిచిన దినములన్నీ ప్రభా నీ బలిష్టమైన రెక్కల చాటునైనా మనం భద్రపరుచుకున్నామైనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా సహోదరులు, స్త్రీలు, పురుషులనైనా 1వ మాట నుంచి 6వ మాట వరకు ఎంతో చక్కగా వారు ధ్యానించి ఉన్నారు నాయన. తండ్రి, దైవజనులు 7వ మాటను ప్రభా నా మీద నమ్మిక ఉంచి ప్రభా ఈ మాటను బోధించుటకు నాకు అవకాశం ఇచ్చి ఉన్నారు నాయన. అట్టి అవకాశాన్ని ప్రభా నేను సద్వినియోగం చేసుకొని ఈ మాటలు ప్రభా నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా చెప్పేలాగున ప్రభా మిమ్మల్ని వాడుకోమని ప్రాధాయపడుచున్నాం నాయన. మాలో ప్రభా మీరుండి మీ వాక్యంతో ప్రభా వారిని హెచ్చరించి వారిని బోధించే శక్తిని నా దయచేయమని కోరుకుంటూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడు నుండి యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి బతిలాడుచున్నాం తండ్రి, ఆమేన్. సరే, లూకా సువార్తలో చదువుకున్నాం కదా. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను నేను. సరే, ఆ మాట ఎందుకు అన్నాడు? కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనం చదువు సహాయం చేయండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. చాలు. ఈ మాట ఎందుకు రాయబడింది అక్కడ? నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను మాట ఎందుకు రాశాడు అక్కడ? 7వ మాటగా రాసినట్టుగా మనం ప్రతిసారి చదువుకుంటూ ఉన్నాం. యెహోవా సత్యదేవ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలు. నన్ను విమోచించువాడవు నువ్వే. ఎదురు నుంచి మనల్ని విమోచించాలి దేవుడు. మన పాపం నుంచి విమోచించాలని ప్రతిసారి అనుకుంటూనే ఉన్నాం. మన క్రియలను బట్టి, మనం చేసే పనులను బట్టి మనల్ని విమోచించాలని అక్కడ రాస్తున్న మాట అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. సమయం తక్కువ ఉన్నది కాబట్టి నేను త్వరగా చదువుకుంటూ వెళ్తుంటాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. చాలు. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటమ్మా? మనం ఎన్నోసార్లు బోధించుకున్నాం. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలనుకుంటున్నాం. దేవుని చిత్తం ఏంటి? అబద్ధం ఆడమనే, అదేలే దొంగతనం చేయమనే, ఏమా నీ ఇరుగు పొరుగు వారి పట్ల తగులాడమనే, వ్యభిచారం చేయమనే, మన హృదయంలో కలహాలు ఉంచుకోమనే. ఏంటి ఆయన చిత్తం? ఏమా ఆ చిత్తం ఏమన్నా రాయబడినది? ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించవాలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్నాడు. పాపం చేసింది ఎవరు?
మరి ఎవరు విమోచన చేసుకుంటున్నారు అక్కడ శిలువ మీద? ఆ క్షమాపణ ఎవరు అడగాలి? అసలు మనం అడగాలి. ఆ దుష్టకాలంలో అంటే ఇప్పటికీ మనము అదే దుష్టకాలంలో ఉన్నాం. సరిగా అర్థం చేసుకున్నాం మన మాటలు. ఇక్కడ దుష్టకాలం నుండి అంటే ఆ రోజుల్లో కూడా ఇలానే వివరించుకుంటూ వచ్చారు. అలా పరిస్థితుల్లో నుంచి మనం విమోచింపబడాలంటే మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకుంటేనే మనకి రక్షణ వస్తుంది, మనకి పాపం తొలగిపోతుంది. ఆ పాపాన్ని అనుభవించాల్సిన మనము అనుభవించకుండా దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు అనుభవిస్తున్నారు. ఆ శిలువ త్యాగం అనేది ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకి అర్థం కాదు. ఒకసారి ఇప్పుడు ఒకవేళ మన చేతికి ఒక దెబ్బ తగిలింది అనుకో, ఆ చేతికి ఏమి తగలకుండా ఉంటే మనకి ఏ నొప్పి కలగదు. ఆ చేతికి మరలాన్ని వస్త్రపు చెంగో గోనె పట్టో ఇలాంటివి మళ్ళీ దాన్ని తగిలినప్పుడు నీకు ఎంత బాధగా ఉంటుంది ఏమో. మీకు తెలుసుగా ఈ చిన్న ఇవన్నీ మీకు తెలుసుగా. ఈ బాధ నుంచి చిన్న దెబ్బకే మనం ఊర్చుకోలేక ఇబ్బంది పడుతున్నామే. ఒక వస్త్రపు చెంగు మనకు తగిలితే మనం తట్టుకోలేకపోతున్నామే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పడ్డ బాధ, ఆయన పడ్డ ఆవేదన నా కొరకు ఆయన శిలువలో మరణించారు. ఇటు శిలువ మరణాన్ని మనము ఏదో ఆషామాషిగా వచ్చి నవ్వుకుంటూ మన ఇష్టానుసారంగా ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాం, కానీ ఆ శిలువ మరణాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ప్రస్తుత దుష్టకాలం నుండి మనం విడిపించబడాలి. ఈ కాలం నుంచి విడిపించబడాలంటే మన పాపం నిమిత్తము తనను తాను అప్పగించుకుంటున్నాడు. చిన్న ఉదాహరణ గతంలో నేను పాస్టర్ గారికి చెప్తా ఉన్నాను. జేమ్స్ ఏం చేశాడంటే, ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. ఆయన బండి మీద వస్తున్నా ఇంటికాడ ఉండి నాకేం చేశాడు అన్న, 100 రూపాయలు నీకు ఫోన్పే కొడతాను, ఆ 100 రూపాయలకి చిల్లర తీసుకురా అన్న అన్నాడు. సమయానికి నా దగ్గర కూడా లేదు ఆ చిల్లర తీసుకురావడానికి నేను పడ్డ ప్రయాస, అంటే అది ప్రయాసం కాదు, అంటే శిలువ మరణం ఎలా ప్రయాసపడ్డా, ఆయన ఎలా మరణించాడని అర్థం కావడం కొరకు చెప్తున్నాను. 4-5 చోట్లకి నేను వెళ్ళాను చిల్లర దొరకల, కానీ చివరికి చిల్లర దొరికింది. మనకి పాపం నుంచి విడిపించబడాలంటే యేసుక్రీస్తు వారు మరణించారు కాబట్టి ఆ పాపం నుంచి మనం విడిపించబడ్డాం. ఎట్లా? మనకి శ్రమ పడ్డ దేవుడు యేసుక్రీస్తు వారు. శ్రమ లేకుండా విముక్తి పొందిన ఎవరు? మనము. ఆ శ్రమ ఏందో తెలియాలంటే ఆ దెబ్బలు నీకు నాకు మీకు ఎవరికి తగలేదు కాబట్టి ఆ బాధ మనకు అర్థం కావట్లేదు. ప్రేమ దేవుని బిడ్డ అర్థం చేసుకోండి. కొంతమంది శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే శిలువ ధ్యానం అనేది ఏడుపు వచ్చే మాట. ఆ భారం అనేది అందరికి అర్థమయ్యేది కాదు. దేవుణ్ణి వివరించాలన్నా, దేవుణ్ణి మనము నమ్ముకోవాలన్నా మనలో మార్పు అనేది రావాలి. నేను ఎంతో చెప్దాం అనుకున్నాను. దైవజనులు రెవరెండ్ జాన్ బాబాయ్ గారు ఆ మాటని ఏ మాటనంటే, మార్కు సువార్త 15:37లో శతాధిపతి ఎలా మారిపోయాడనే విధానాన్ని బాబాయ్ గారు వివరించారు. అదే నేను లాస్ట్ వచ్చిన తీసుకున్నాను. ఇప్పుడు మీరు కూడా అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అసలు ఈ మాట చదువుతుంటే నాకు చాలా బాధ వేస్తుందమ్మా. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, అంటే క్రీస్తు మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు ఆయన కొరడాలతో కొట్టబడి రక్తం అది గెత్సేమనే వనం నుంచి, ఆ కోట నుంచి ఆయన శిలువ మీద మోచుకుంటూ వెళుతుంటే ఆయన రక్తం వాసనలో ఆయన బాధపడి శిలువలో మరణించారు. అలాంటి రక్తపు వాసన నుంచి మనం విడిపించాలని మనకి పరిమళ వాసన, మనం సెంటు కొట్టుకున్నట్టుగా, మన అత్తరు వాసన మన శరీరానికి ఏ దెబ్బ తగలకుండా ఆయన మరణించారు.
అలా పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగా పోవాల్సింది ఎవరు? మనము. ఆ అర్పణగా మనం పోకుండా, ఈ పనులు లేకుండా, ఏమి లేకుండా ఆయనే మన వంతు పాపాల కొరకు ఆయన యేసుక్రీస్తు వారు సులువుగా అర్పణగా బలిగాను అప్పగించుకొనెను. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఒక నిమిషం. అదే మనమైతే నిన్న ఒక మాట అంటే నువ్వు నన్ను ఒక మాట అనంది ఊరుకో. ఒక మాట అంటే మేలే, 10 మాటలు అంటావు. నేను అన్నది ఒకటే, నువ్వు 10 మాటలు అంటావు. ఆయన అంత సిలువ భారం మీద ఉండి కూడా దగ్గర ఆ సిలువ బరువు ఎంత ఉండొచ్చు? చెప్పండి మీరు. ఒక 40 కేజీలు బరువుల మీద పెట్టుకొని కూడా 145 కేజీలు కాకుండా ఆ మ్రానుని భుజం మీద పెట్టుకొని కూడా మన పాపాల నిమిత్తం ఆయన నడుచుకుంటూ వెళుతుంటే ఆయన ఎంతో మంది దూషించారు. ఆయన దూషింపలేదు. ఆయనను ఎంతమంది శ్రమ పెట్టినా కూడా ఆయన బెదిరించలేదు. ఇప్పుడు శ్రమ పెట్టిన వారు ఎవరు? అక్కడ భటులు. న్యాయముగా తీర్పు తీర్చుటకు దేవుణ్ణి తను తాను అప్పగించున్నాడు. న్యాయముగా తీర్పు తీసుకోవాలంటే యెహోవా దేవుడి యందు యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయకుండా జీవించాలి. ఎక్కడ జీవించాలి? రవి చెప్పినట్టు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు మన మానవ శరీరంతోనే ఆయన జీవించాడు. ఆయన 33.5 సంవత్సరాలు బతికాడని మనం ఎన్నోసార్లు వింటున్నాము. ఆయనను మనము బ్రతుకుతున్నాము. ఆయన బ్రతికి చూపించాడు. ఆయన నరుడే, మనము నరులమే. కానీ ఆయన మనలాగా పాపంలో పడ్డాడా? ఏమా పల్ల. మరి మనం ఎందుకు పడిపోతున్నాము? దేవుని యందు భయభక్తులు మనకు లేవు. అదే భయం మనకుంటే ఆ పాపంలో నుంచి మనము విడిపించబడతాం. ఆ పాపంలో మరలా మనం తప్పు చేయము. ఈ మాట నేను ఉపయోగించవచ్చలేదా కానీ సహోదరి వాక్యాన్ని చెప్తున్నప్పుడు తనలో ఉన్న తప్పుని తల్లిదండ్రుల ఎదుట నేను ఒప్పుకున్నాను. ఒక్కసారి నేను తప్పు చేసినట్లుగా చెప్పారు. ఆ తప్పుని నేను మరలా చేయకుండా ఈ పరిశుద్ధ లేఖనానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని నాకు దయచేయమని ఆమె చెప్పినట్లుగా నాకు అర్థమైంది. అలాగే మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 37వ వచనం. మార్కు సువార్త. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఎప్పుడు గొప్ప కేక వేశాడు? ఆయన దూషింపబడ్డాడు, బదులు దూషింపలేదు. ఆయన శ్రమపడ్డాడు. ఆయన శ్రమపడి కూడా మనల్ని బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని తన్ను అప్పగించుకోవడానికి అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకి చినిగింది. ఈ మాట ఇంతకుముందు వివరించారు. ఆయనకు ఎదురుగా నిల్చున్న శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణము విడుచుట చూసి నిజంగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని ఒప్పుకున్నాడు. ఈ ఒప్పుకున్న దేవుడు శతాధిపతి, ఒక పోలీస్ ఆఫీసర్. ఈ పోలీస్ ఆఫీసర్కి తెలుసు. ఏం తెలుసు ఆయనకి? మనం ఎన్నోసార్లు కేసులకు వెళ్ళి ఉంటాము, మనం ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటాం. వెళ్ళి నీకున్న బాధలన్నీ చెప్తావు. ఆయన వినట్టు ఎన్ని చాలాసార్లు చూశాను అన్నట్టు. కానీ ఆయనకు ఎదురుగా నిలుచున్న శతాధిపతిని ఆయన ఇలాగ ప్రాణం విడిచి చూసి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని అన్యుడు, దేవుణ్ణి ఎరుగనంటి వాడు ఆయన ఆ కేక వేసి అని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుణ్ణి ఎరిగాము. దేవుణ్ణి ఎరిగి కూడా మనము దేవుల్లోనే ఉండకుండా ఈ పాపం లోకంలోనే జీవిస్తున్నాం. దీని గురించి చెప్దామని ఎంతగానో ప్రిపేర్ అయ్యాము. కానీ సమయం అయిపోయింది. 10 నిమిషాలు ఎక్కువ వాడుకున్నాను. ఈసారి ఏదైనా అవకాశం ఉంటే దీని గురించి మళ్ళీ వివరిస్తాను. చాలా చక్కగా విన్నందుకు మీకు అంత ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు వాక్యానికి ముందు ప్రార్థన ఉండాలి, వాక్యానికి తర్వాత ప్రార్థన ఉండాలని
మేము యూట్యూబ్లో వింటుంటే చెప్తున్నాను, అందుకని ప్రార్థన కూడా చిన్నగానే చేసి వదిలిపెడతానులే.